హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం చాలా సులువుగా లెమన్ రైస్ చేసి చూపించబోతున్నానండి. బ్యాచిలర్స్ అందరూ చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి. ముఖ్యంగా లెమన్ రైస్ అంటే ఉల్లిపాయలు లేకుండా చేస్తూ ఉంటారు కదండి. ఇలా ఉల్లిపాయలు వేసేసుకుని మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. సులువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ లెమన్ రైస్ మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారండి. అంత టేస్ట్ అనేది ఉంటుందండి. అందరూ ఒకే విధంగా చేయరండి. నేను చేసే పద్ధతిలో చేసి చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయింది కదా, కొద్దిగా ఆవాలు వేసేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా శనగబ్యాళ్ళు, కొద్దిగా మినప్పప్పు అండి. ఈ శనగపప్పు మినప్పప్పు అనేది సమానంగా తీసేసుకోండి. 1 స్పూన్ అలాగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే పల్లీలు ఒక 2-3 స్పూన్లు పల్లీలు తీసేసుకున్నాను. వేయించుకోకుండా అలాగే వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఇలా జీలకర్ర వేసుకోవడం వల్ల లెమన్ రైస్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అనేది నోటికి తగులుతూ జీలకర్ర ఫ్లేవరు చాలా బాగుంటుందండి. చూడండి, మనం వేసుకున్న పల్లీలు ఇలా ఆయిల్లో చిట్లాలండి. అప్పుడే బాగా ఫ్రై అయ్యాయని అర్థము. మరి ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయలతో వేగుతుంది కదా, మాడిపోతాయండి. చూసుకుని యాడ్ చేసేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి అండి. ముందుగా పచ్చిమిర్చి వేయడం వల్ల కారం అనేది బాగా పడుతుందండి లెమన్ రైస్కి. తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అయితే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఆయిల్కి పట్టి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకున్నారంటే ఈ లెమన్ రైస్ అనేది చాలా చాలా టేస్ట్ వస్తుందండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఇందులో ఇంకా టేస్ట్ బాగుండాలంటే కొద్దిగా అల్లము, ఒక 4 వెల్లుల్లిపాయలు దంచేసుకుని వేసేసుకోండి. చాలా బాగుంటుందండి. మీరైతే ఇది తప్పకుండా వేసుకోండి. ఈ లెమన్ రైస్కి టేస్ట్ అనేది రెట్టింపు ఉంటుందండి. ఇలా వేసుకోవడం వల్ల అల్లము వెల్లుల్లి దంచేసుకుని కచ్చాపచ్చిగా వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ అండి చూసుకోండి. మీరు ఎంత క్వాంటిటీతో చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇన్ కేస్ సాల్ట్ తక్కువ ఉంటే తర్వాత రైస్ కలిపినప్పుడైనా చెల్లేసుకోవచ్చండి. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు అండి. పసుపు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, చేదని వచ్చేస్తుంది. చూసుకొని వేసుకోండి. చూడండి, ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. బాగా ఆయిల్లో మెత్తబడి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయండి ఉల్లిపాయలు. చూడండి, రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత లెమన్ అనేది పిండేసుకోవాలండి. నేను కొద్దిసేపు వదిలేసానండి. పూర్తిగా చల్లారిన తర్వాత లెమన్ని పిండేసుకుని గింజలను తీసేసుకుని యాడ్ చేసేసుకోవాలండి. నేను ఒక 10 మినిట్స్ పెట్టేసిన తర్వాత లెమన్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ఫైనల్గా గొజ్జులాగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇది ఒక బాక్స్ లెక్క తీసేసుకుందామండి. మనకి ఎంత రైస్ కావాలో అంత కలిపేసుకోవచ్చండి ఒకటేసారి. ఇంత గొజ్జు అయితే కలపనవసరం లేదు. చూడండి, నేను మొత్తాన్ని తీసేసుకుని కొద్దిగా రైస్ వేసి కలిపి చూపిస్తాను. ఇది మనం స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ వరకు ఉంటుందండి. అసలు ఏమీ కాదు. మీరు బయటన 1 to 2 డేస్ వరకు పెట్టేసుకోవచ్చండి. కలిపేసుకుందాము. మీరు ఇలా టైం ఉన్నప్పుడు ప్రిపేర్ చేసేసుకున్నారంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, హౌస్ వైఫ్స్ అయినా సరే అండి, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసుకుని ఫ్రై కలిపేసుకోవచ్చండి. అన్నంలోకి వేడివేడిగా రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టేసుకోవచ్చండి. చూడండి, ఇది ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. పిల్లలు ఇష్టం లేనివి చేసినప్పుడు ఇలా కొద్దిగా మిక్స్ చేసేసి కలిపిచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారండి. చూడండి, కలర్ఫుల్గా లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన మెథడ్లో అయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ని ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొద్ది మందికి రీచ్ అవుతుందండి. చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.